ఈరోజు మనం బోటి కూర ఎలా వండాలో తెలుసుకుందాం. అదేవిధంగా బోటిని ఎలా నీట్గా కడుక్కోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మా వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవానికి నా వీడియోకు 5 లైకులు 6 లైకులు వస్తాయి, కానీ కాకపోతే ఈసారి టార్గెట్ ఏంటంటే కనీసం ఒక 7 లైకులన్నా తప్పకుండా రావాలి ఈ వీడియోకు. మటన్ కానీ బోటి కానీ టేస్టీగా రావాలంటే అది ఫ్రెష్దై ఉండాలి. మేక కానీ మేక పేగులు కానీ ఫ్రెష్గా లేనప్పుడు మనం ఏం చేయలేము. ఈ వీడియోలో చూపిన విధంగా బోటిని నీట్గా కడుక్కోవాలి. లేదనుకోండి ఈ బోటిని తినడానికి ధైర్యమే కావాలి. అట్లా అంటే మరి ఫంక్షన్ హాళ్ళల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, ఆ పెళ్ళిళ్ళల్లో బోటి కూర తిన్న వాళ్ళందరికీ ధైర్యం ఉన్నట్టేనా? మరి ధైర్యం ఉన్నట్టేనా అంటావు? ధైర్యం లేని వాళ్ళు పెళ్ళికి పోతానులా. బోటి చక్క గీకకుంటే మాత్రం ఆ వండిన బోటి కూర ఎట్లా అంటే కసర వస్తుంది. ఒక్కసారి కొత్తగా తినేటోడు మాత్రం ఒక్కసారి ముక్కుకు వాసన వచ్చిందంటే వాడు దరిదాపుగా జీవితంలో ముట్టడు. బోటి అంటేనే వానికి సల్ల చెమటలు పుడుతాయి. అందుకే అట్లాంటి సల్ల చెమటలు ఎవ్వరికి పుట్టద్దంటే బోటిని నీట్గా కడుక్కోవాలి. ఆ నీట్గా కడుక్కొని ముక్కలు నీట్గా కొట్టేయాలి. ఒక కడాయి తీసుకోవాలి, తగినంత ఆయిల్ పోసుకోవాలి, చెక్క చేజీర లవంగ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఉన్న కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక దూరగా కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వేయాలి. అల్లం వేసిన తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత ఈ మంచిగా నీటికి కడుక్కున్న ముక్కలు చూడు దాన్ని వేసుకోవాలి. అంతే. కొట్టిన ముక్కలు మంచిగా వేగాలి. వేగదాకా కొంచెం మంట గట్టిగా పెట్టి కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే కింద అడగంటద్దు. అట్లా అని చెప్పి మొత్తం పచ్చిగా అస్సలు ఉండద్దు. ఇది బోటి కాబట్టి కంపల్సరీ ఏంటంటే కొంచెం స్పైసీగానే ఉండాలి. కొంచెం కారం గట్టిగా వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసి గట్టిగా ఉడకబెట్టుకొని మొత్తం దగ్గరకు వచ్చేదాకా ఉంచుకుంటే అప్పుడు మనకు ఉడుకుతాయి. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ కడాయిలా కాకుండా కుక్కర్లో వేసినామంటే అస్సలు ఉడుకుతాయి, నెంబర్ 1 ఉడుకుతాయి అన్నట్టు. ఇక లాస్ట్కి చెప్పే ముచ్చట ఏంటంటే కొత్తగా చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టుండి, వీలుంటే ఒక షేర్ చేయండి, అంతే.